అందరికీ నమస్తే అండి. బహుశా మన భూమి మీద ప్రపంచవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా దాదాపుగా 1500కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్, గుర్తింపు పొందినవి. ఇందులో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక యూనిక్ పీస్, ఒక అరుదైన పార్టీ. ఎంత అరుదంటే ఆ పార్టీ అధినేత దృష్టిలో పడాలి అంటే ప్రత్యర్థులను బూతులు తిట్టాలి. ఆ పార్టీలో గుర్తింపు రావాలి అంటే ప్రత్యర్థులను బూతులు తిట్టాలి. ప్రత్యర్థి నాయకుల కుటుంబాలను బూతులు తిట్టాలి. ఆ పార్టీలో ప్రమోషన్లు రావాలంటే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు రావాలి అంటే బూతులు తిట్టాలి, లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ బూతులు తిట్టాలి. ఇదే కల్చర్, ఇదే సంస్కృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేసిన రాజకీయ సంస్కృతి ఇదే. సో అది ఎల్లకాలం సాగదు. అధికారంలో ఉన్నంతకాలం పర్వాలా. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని ఎంతైనా బూతులు తిట్టవచ్చు. తిట్టారు, నోళ్ళు నొప్పి వచ్చినా రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి తిట్టారు. రాజకీయాల్లో ఇదిగో ప్రత్యర్థులను విమర్శించడానికి ఇది హద్దు, ఇది లక్ష్మణ రేఖ, ఇది దాటి వెళ్ళకూడదు అని లేదు. వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు. రేపు పొద్దున్న నీ కూతురు పెద్ద అవుద్ది, నువ్వు తండ్రిగా రక్త కన్నీరు కారుస్తావు అని అనడం ఎంత పెద్ద మాట. ఇది పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నమాట. ఒక సైకో, ఒక దరిద్రుడు, ఒక వెధవ, ఓకే, ఇవన్నీ ఒక స్థాయి అనుకుందాం. అంతకుమించి కుటుంబ సభ్యుల జోలికి వెళ్తే, నువ్వు ఇంట్లో లేనప్పుడు మీ ఇంట్లో, ఇదంతా చాలా చండాలంగా మాట్లాడాడు ఆయన. సో ఇదంతా ఎందుకు మాట్లాడాడు? పోసాని కృష్ణమురళి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? సినీ రంగంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రువు. పోసాని కృష్ణమురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు కావాల్సి వచ్చిందో, పార్టీలో పదవి కావాల్సి వచ్చిందో, నామినేటెడ్ పదవి కావాల్సి వచ్చిందో తెలియదు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తరచూ మీడియా ముందుకు రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని తిట్టడం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి సినిమాలు చేసుకోవడం. పాపం పండింది, అధికారం పోయింది. ఇప్పుడు మరి అవన్నీ బయటకు వస్తాయిగా, వచ్చాయి. పోసాని కృష్ణమురళి గారు ప్రస్తుతానికి రైల్వే కోడూరులోనో రాజంపేటలోనో జైల్లో ఉన్నారు. ప్రస్తుతానికి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ప్యూర్లీ దీన్ని ఏమంటారు? ఆయనకు తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా తిడితేనే ఆ పార్టీలో గుర్తింపు వస్తుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నారు, వైసీపీలోనూ ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం వైసీపీలో ఏ నాయకుడిని పర్సనల్గా టార్గెట్ చేయలే, లిమిట్స్ దాటి మాట్లాడాల. ఎప్పుడైతే ఆయన వైసీపీలోకి వెళ్ళాడో అప్పుడు ఆయన లిమిట్స్ దాటి మాట్లాడాడు. రోజా గారు టీడీపీలోనూ ఉన్నారు, వైసీపీలోనూ ఉన్నారు. రోజా గారు టీడీపీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె కూడా ఏనాడు కూడా హద్దులు దాటి మాట్లాడాల. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె పనిచేశారు. అప్పుడు కూడా ఏనాడు హద్దులు దాటి మాట్లాడాల, డిసిప్లిన్ రాజకీయం చేశారు. ఎప్పుడైతే ఆమె వైసీపీలోకి వెళ్ళారో అప్పుడు ఆమె నోటికి హద్దులు తెగిపోయాయి, ఏదైనా మాట్లాడవచ్చు. కొడాల నాని గారు టీడీపీలోనూ ఉన్నారు, వైసీపీలోనూ ఉన్నారు. ఇలా చాలామంది నాయకులు, వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు గతంలో ఇతర పార్టీల్లో పనిచేసిన వాళ్ళే ఆ పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళు ఇతర పార్టీల్లో ఎలా ఉన్నారు, ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎలా మారారు అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చాలు, ఆ పార్టీలో సంస్కృతి ఏంటనేది. పోనీ ఇంత చెప్తున్నందుకు వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటారా? అంటే మైండ్ని పూర్తిగా బహుశా హిప్నటైజ్ అంటారు చూడండి, ఆ పార్టీలోకి కండువ వేసినప్పుడే హిప్నటైజ్ చేస్తారేమో. ఇంక వాళ్ళు కామన్ సెన్స్ కోల్పోయి, ఇంగిత జ్ఞానం కోల్పోయి, చదువు సంస్కారం అన్నీ కోల్పోయి పూర్తిగా అలా మారిపోతారేమో. సో అలా మారితే ఎప్పుడు చెల్లుబాటు అవుద్ది? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెల్లుబాటు అవుద్ది. మీ జోలికి ఎవడు రాడు. పైగా మీకు పదవులు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, పేమెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోద్దో అప్పుడు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి పరిస్థితి కానీ, వల్లభనేని వంశీ గారి పరిస్థితి కానీ, రేపు పొద్దున్న జోగి రమేష్ గారి పరిస్థితి కానీ, కొడాల నాని గారి పరిస్థితి కానీ, పేరు నాని గారి పరిస్థితి కానీ అంతే. ఇక్కడ మరొకటి, కేవలం వీళ్ళు జైల్లో పెడతారు, ఏముంది జైలు నుంచి బయటకు వస్తే జనంలో సానుభూతి వస్తుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారు, గెలిచేయచ్చు అనుకున్న పొరపాటే. ప్రజల్లో కూడా చులకనైపోతారు. చట్టం ముందు దోషులుగా నిలబడడానికంటే ముందే, టార్గెట్ అవ్వడం కంటే ముందే ప్రజల్లో తప్పు చేసిన వారుగా మిగిలిపోతారు. ప్రజల్లో ఒక అసభ్యభావన మూటగట్టుకుంటారు, సింపతి రాదు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళు ఎవరి మీద కూడా సాధారణ ప్రజల్లో సింపతి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతు ఉంటే ఉండొచ్చు కాక, వైసీపీ సోషల్ మీడియా వల్ల మద్దతు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఏదో ఒక నియోజకవర్గంలోనో ఏదో ఒక గ్రౌండ్లోనో ప్రజల్లో అయితే మాత్రం మద్దతు ఉండదు, సింపతి ఉండదు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళకి అలాగే కావాలి
అని అనుకుంటున్న వాళ్ళే ఎక్కువ. సో ఇది 12 ఏళ్ల రాజకీయ 13 ఏళ్ళు అనుకుంటా కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, 13 కూడా కాదు అంతకంటే ఎక్కువ 15 ఏళ్ళు అనుకుందాం, నాకు కరెక్ట్ గుర్తులేదు, 2011లోనో 12లోనో పార్టీ పెట్టినట్టున్నారు. సో ఈ రాజకీయ ప్రస్థానంలో, ఈ రాజకీయ ఎక్స్పీరియన్స్లో వైసీపీ ఏమైనా మూట కట్టుకుందంటే ఇది. సో ఇటువంటి పార్టీ అధికారంలో ఉండి 5 ఏళ్లలో జరిగిన పాపాలు దాదాపుగా 25 ఏళ్ళు వెంటాడుతాయి అంటే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు ఆడిన మాటలు, వాళ్ళు తీసుకొచ్చిన నాశనం చేసిన వ్యవస్థలు ఇవన్నీ కూడా వెంటాడుతూనే ఉంటాయన్నమాట. సో నేను అంటే ఇక్కడ వల్లభనేని వంశీ గారికో లేదంటే ఇంకెవరికో వ్యక్తిగత కక్షలు లేనప్పటికీ కేవలం రాజకీయ శత్రుత్వాలను ఫైనల్గా కంక్లూజన్లో చెప్పేది ఏంటంటే రాజకీయ శత్రుత్వాలు ఎప్పుడూ కూడా ఒక పరిధి వరకే ఉండాలి, ఒక పరిమితి వరకే ఉండాలి. అది లిమిట్స్ దాటిన తర్వాత వ్యక్తిగత శత్రుత్వాలుగా, వ్యక్తిగత వైషమ్యాలుగా మారిన తర్వాత ఎవరు ఎవరిని కాపాడుకోలేరు. దాన్ని ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడో, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడో, అంతకుముందో ఈ కల్చర్ లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అప్పుడే ఈ కల్చర్ పెరిగింది. రాజకీయ శత్రుత్వం వ్యక్తిగత శత్రుత్వంగా మారిపోయింది, వ్యక్తిగత వైషమ్యాలుగా మారిపోయాయి, మాట్లాడడంలో బూతులు ఇవన్నీ పెరిగిపోయాయి, సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడకం పెరిగిపోయింది. ఎవడికి వాడు సోషల్ మీడియాలో ఒక నియోజకవర్గ స్థాయి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త చంద్రబాబు గారిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు. లిమిట్స్ ఉండవు, హద్దు అదుపు ఉండదు. అలా మారిందనమాట వైసీపీలో కల్చర్. వాళ్ళకేమో మంత్లీ పేమెంట్లు, నెలవారీ పేమెంట్లు, మార్కులు, ర్యాంకులు అన్నీను. అలా తయారు చేశారు రాజకీయ వ్యవస్థని, అలా నడిపారు ఒక పార్టీని. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో దీనిలో ఎక్కడ మనం సింపతి చూపించడానికో లేదంటే అయ్యయ్యో అనడానికో ఏమీ లేదన్నమాట. థ్యాంక్ యూ.